Hallelujah. JFTC, I proclaim prophetically, this year of favor. Wherever you stand, it will be favor. Hallelujah. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు కొద్ది నిమిషాలు కొన్ని మాటలు బైబిల్ గ్రంథంలో నుంచి వింటానికి ఇష్టపడదాం. డేట్స్ చేంజ్, పీపుల్ చేంజ్, సిచ్యువేషన్స్ చేంజ్, ఇయర్స్ చేంజ్, సీజన్స్ చేంజ్. మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మారిపోతూ ఉంటారు. కానీ there is one person, there is one thing that doesn't change. It is the love of God. క్రీస్తు యొక్క ప్రేమ ఎన్నడూ మారదు. క్రీస్తు ప్రేమ నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉంది. ఒకే రీతిగా ఉన్న ప్రేమ ఇది ప్రేమ. Hallelujah. Today my brother and sister, as we step into 2025, God is declaring this. Shall we open this? Isaiah chapter 43, 18 to 19. అందరూ కూడా చదువుదామా ఒకసారి. Isaiah chapter Isaiah 43. Can somebody read that, please? ఏమంటున్నారు? గట్టిగా చదవండి. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. Isaiah 43, 18 to 19. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనక, పూర్వకాలపు సంగతిని తలుచుకొనక, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతూ ఉన్నాను. ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారు చేయుచున్నాను. ప్రియమైన సహోదరి సహోదరా, ఈరోజు చాలా మంది జీవితాలు గడిచిన కాలంలో కొన్ని వేదనలు ఉండొచ్చు, జటిలమైన పరిస్థితుల్లో ఉండొచ్చు, కొన్ని ప్రార్థనలు నీ జీవితంలో జవాబు రాకపోవచ్చు, నీవు అనుకునే జరగకపోవచ్చు, లేకపోతే నువ్వు అనుకునే జరిగినాయేమో. కొన్నిసార్లు మనం అనుకుంటున్నా నా బ్రతికింతేనేమో, ప్రతిరోజు నేను ఇంట్లోనే ఉంటానేమో, ఇంకా ముందుకెళ్ళే అనుభవం నాలో లేదేమో, ఇన్ని రోజులు బట్టి నేను ప్రార్థన చేస్తున్నాను, సంవత్సరాలు అయిపోతున్నాయి కానీ నా జీవితంలో ఆశీర్వాదాలు కనిపించడం లేదేంటి అని నీ ప్రార్థన ఏమో. టుడే ఐ వాంట్ టు టెల్ యు వన్ గుడ్ న్యూస్, మై బ్రదర్ అండ్ సిస్టర్. ద బ్యూటీ ఆఫ్ దిస్ వర్స్ ఇస్, it is not over until Jesus says it's over. Hallelujah. You may be thinking my life is done. You may be thinking సంవత్సరం అయిపోయింది, ఇక నా పరిస్థితి ఏంటి? నేను ఎంతో ప్రార్థన చేశాను, కొన్నిసార్లు ఆ ప్రార్థనకి జవాబు రాలేదు. ఈ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఏంటి, నా బ్రతికేంటి ఇలా అయిపోయింది, ముందుకెళ్ళే అనుభవం లేదా నాకు అని అనుకుంటున్నావేమో. ఈరోజు I want to encourage you and tell you that God is more interested in your future than your past. The devil will be saying, you are fit for nothing. నువ్వు దేనికి పనికిరాడు, నువ్వు వాక్యం చదవలేదు, నువ్వు ప్రార్థన చేయలేదు, నీకు దేవుడు అనుభవం లేదు అని వాడు నిన్ను కించపరుస్తూ ఉండొచ్చు. But today God is telling that I am here for you. I am here for you. నీ జీవితము ఏమండి ఎర్ర సముద్రంలా ఉందేమో, నీ ఎదురుగా ఎర్ర సముద్రాలు కనపడుతున్నాయేమో, కానీ ఈ సంవత్సరము నా దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఎడారిలో త్రావిస్తాడంట. హల్లెలూయా. ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేయగలిగిన సమర్థుడు నా యేసుక్రీస్తు వారు. My dear brother and sister, today in this new year message I want to tell you that forget the former things. చాలా సార్లు ఏంటి అంటే మనం పాత బట్టలు పడేయలేము కదండి. ఎవరికి ఉంది ఆలోచన? మా ఇంట్లో అప్పుడప్పుడు మా భార్య ఎప్సిబాకి చెప్తా ఉంటుంది, ఎన్నాళ్ళు వేసుకుంటారండి ఈ షర్టు? ఏమండి మీ అందరికి ఎవరికన్నా ఉందా అలాంటి అనుభవం? ఏమండి ఎన్నాళ్ళు వేసుకుంటారు అదే షర్ట్ వేసుకుంటారు? ఎన్ని బట్టలు ఉన్నప్పుడు కొన్నిసార్లు ఏంటంటే మనం చాలా కంఫర్ట్ అయిపోతాం. మనకి ఎంత పెద్ద బ్రాండ్ బట్టలు ఉన్నా కూడా ఎదుగోండి ఆ యొక్క చిరిగిపోయింది, ఆ మాసిపోయింది, కలరించిపోయింది, ఏమంటే అది చాలా ఇష్టపడతా ఉంటాం. ఎంతమందికి ఉందా అనుభవాలు కదా? కొన్నిసార్లు లుంగీలు అదే వేసుకున్న లుంగీలు వేసుకుంటా ఉంటారు తమ్ముళ్ళు మీరు. ఏమండి కొన్నిసార్లు నైటీలు అదే నైటీలు వేసుకుంటా ఉంటారు, కొత్త ఇష్టపడరు. ఏమండి కానీ ఈరోజు దేవుడు అంటున్నాడు ఏంటంటే, పాతవి విడిచిపెట్టండి. నువ్వు ఎప్పుడైతే పాతవి విడిచిపెడతాకి సిద్ధపడి ఉంటావో, నా యేసుక్రీస్తు వారు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ జీవితంలో కొత్త కార్యాలు చేస్తాకి ఆయన సిద్ధపడి ఉన్నాడు. హల్లెలూయా. పాతవి విడిచిపెడతాం అంటే ఏంటి? నీ పాపపు స్థితి విడిచిపెట్టు. ఇక ఎన్ని సంవత్సరాలు అయిపోయినా కొంతమంది జీవితంలో మార్పులు రావు. అలాంటప్పుడు దేవుడు కార్యం ఎలా చేస్తాడు? దేవుడి యొక్క ఉద్దేశాన్ని జీవితంలో నెరవేర్చబడతాయి. దేవుడి యొక్క సన్నిధిని ఎలా పొందుకుంటావు? ప్రియమైన సహోదరి సహోదరా, ఈరోజు దేవుడు ఏమంటున్నాడంటే నీ పాతపు స్థితిని విడిచిపెడుతుంది. చాలాసార్లు మన యొక్క ఆలోచన ఎలా ఉంటాయంటే ముందుకు వెళ్ళాలనుకుంటాం కానీ వెనక చూస్తూ ఉంటాం.
పరుగు పందాల్లో వెనక చూసేవాడు ఎప్పుడైనా గెలుస్తాడండి? ఎవరిని పరుగు పందు చూసారు ఎప్పుడైనా? ఎలా రన్నింగ్ చేస్తాడు వాడు? ఎవడు వస్తున్నాడు రా నాయనక, మరి ఎవడు వస్తున్నాడు రా నాయక చూస్తూ రన్నింగ్ చేస్తాడా? విల్ రన్ లైక్ దాట్? ఓడిపోతాడు అలా రన్నింగ్ చేస్తే కదా. ఫర్గెట్, డోంట్ లుక్ బ్యాక్. పాతవి విడిచిపెట్టు, ముందు పైన నీ గురించిన వాక్యం ద్వారా దేవుడు మనకి ఈరోజు సెలవిస్తుంది. దిస్ ఇయర్ స్టాప్ లుకింగ్ బ్యాక్. Stop looking back. Stop looking back about your sinful life. Stop looking back about things that you have done against the will of God. దేవుడికి విరుద్ధమైన పనులు ఏమేమో చేసావు అన్ని పక్కన పెట్టే ఈరోజు. నూతన సంవత్సరంలో దేవునికి విరుద్ధమైన పక్కన పెట్టేసి దేవుడి వైపుని చూసుకుంటాను, గురువు కలిగి జీవించుకుంటే నీ జీవితము ఆశీర్వాదం ఉంటుందని వాక్యం మనకి సెలవిస్తుంది. హల్లెలూయా. My dear brother and sister, if you keep looking back, you will never see. లోతు, సొదొమ, గొమొర్రా ఎంతమందికి తెలుసా స్టోరీ? తెలియదా మీకు? మరి చెయ్యత్తరే. ఇంకెన్ని రోజులు ఇలానే ఉంటారు మీరు? ఏమంటే ఇంకెన్ని రోజులు ఇలానే ఉంటారు? అన్నీ అడుగుతాడు, ఏ పర్సన్ అడుగుతాడు, ఇప్పుడనే ఈ సంవత్సరం చేయొద్దని ఎంతమంది తెలుసు లోతు సంవత్సరం? రైట్. ఈరోజు ఆ సమయంలో ఏమవుద్ది అంటే దేవుడు వాళ్ళు చెప్తాడు ఏంటి అంటే, మిమ్మల్ని నేను నూతన క్రియ చేయబోతున్నాను, ఆ యొక్క శిక్ష నుంచి మిమ్మల్ని కాపాడబోతూ ఉన్నాను అన్నప్పుడు ఒకటే దేవుడు అడిగింది ఏంటంటే, వెనక్కకి మళ్ళీ తిరగొద్దు. వెనకేముంది? పాపం ఉంది, వ్యభిచారం ఉంది, దేవునికి విరుద్ధమైన పనులు ఉన్నాయి, ఏమండి వ్యామోహం ఉంది, గర్వం ఉంది, అవన్నీ అటు చూస్తూ ఉన్నాయి. అందరూ ముందుకు వచ్చారు కానీ లోతు భార్య రాకపోయింది. ఏమండి లోతు భార్య ముందుకు వెళ్ళాలనుకుంటుంది కానీ తన ఆశ అంతా కూడా పాపపు స్థితి పైన ఉంది, పాపపు చూపు పైన ఉంది, పాపపు స్థితిని చూస్తూ ఉంది. తన వెనక వాళ్ళు చూసింది అంతే, ఎస్క స్తంభం అయిపోయింది. ప్రేమైన సహోదరి సహోదరుల, ఈరోజు I want to tell you, stop looking back. If you have committed your life today, వెనకకు మళ్ళీ అనుభవాలు పక్కన పెట్టు. ఈరోజు పక్కన పెట్టు, ముందుకు చూసే అనుభవంలోకి వెళ్ళు. ఎన్నాళ్ళు చూస్తావు ఇంక వెనక వెనక వెనక. కొంతమంది దుష్టుడు అంటాడు, నువ్వు ఓడిపోయావు కదా, నీ వల్ల కాదు అంటాడు. ఎన్నిసార్లు చూస్తావు వాడిని? ఈరోజు యేసు క్రీస్తు నామములో వాడి కాళ్ళకి తొక్కేసి హల్లెలూయా and look forward, because my God is saying, I will do great things in your life. ప్రియమైన సహోదరులారా, ఈరోజు 3 విషయాలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. In order for God to do a new thing in your life, నీ జీవితంలో కొత్త కార్యాలు దేవుడు మొదలు పెట్టాలంటే you need to move beyond your failures of past. కొన్నిసార్లు ఏమైపోతూ ఉంటుందంటే, ఏమండి కొన్ని విషయాలను బట్టి మనం అలాగే ఉండిపోతూ ఉంటాం. We cannot move forward. ముందుకు వెళ్ళలేము మనం. బట్ టుడే బైబిల్ ఇస్ సేయింగ్ దట్ స్టాప్. ఐగుప్తు ప్రాంతంలో నుంచి ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు కాచి కాపాడుతాడు. ఎక్కడికి తీసుకెళ్తాడు? ఎక్కడికి తీసుకెళ్లాలని దేవుడి ఉద్దేశం? వాగ్దానం దేశం కదా. ఆ వాగ్దానం దేశంలో ఏముంది? పాలు తేనెలు అంటే రియల్గా పాలు తేనెలు కాదు, కానీ దే ఆర్ లాట్ ఆఫ్ ప్రాస్పారిటీ. వాళ్ళు ఏది మొదలు పెట్టినా కూడా దీవించబడే రాజ్యం అది. అందరము తిని బ్రతికే దేశం అది కదా. అక్కడికి దేవుడు తీసుకెళ్ళాలనుకుంటారు కానీ ఎందుకు వెళ్ళలేకంటారు? ఐగుప్తు నుంచి ఇజ్రాయెల్ ప్రజలు ఈ యొక్క కానాన్ దేశానికి వెళ్తాకి ఎగ్జాక్ట్ హౌ మెనీ డేస్? 11 days పట్టిందట. కాళ్ళు నడక మీద వెళ్తాకి కేవలం 11 దినాలు మాత్రమే పట్టేది. బట్ హౌ మెనీ డేస్ ఇట్ టుక్? It took 40 years. You know why? వాళ్ళు సర్కిల్ గా వస్తారు, వచ్చినప్పుడల్లా వెనకకు చూస్తారు, అయ్యో అక్కడ ఎంత బాగుందో ఉప్పు చేపలు ఉన్నాయి. మళ్ళీ ఇట్లా వస్తారు ఈ సర్కిల్లో, అయ్యో అక్కడ ఎంత బాగుందో. ఏముందంటే అక్కడ రోజు కీరకాయలు, దోసకాయలు ఉన్నాయి. మళ్ళీ ఇటు వస్తారు, ఈ సర్కిల్కి వస్తారు, అయ్యో ఎంత బాగుందో అక్కడ నా ఫ్రెండ్స్ ఉన్నారు. ఎవరు ఇటు వస్తారు, అయ్యో ఎంత బాగుందో. ఇప్పుడు మనం కూడా ఏం చేస్తామండి, ఈ సంవత్సరం అయిపోయింది, అన్న బాగా వాక్యం అయింది, అబ్బా ఏముందన్న క్యాండిల్ చాలా చక్కగా జరిగింది, ధూమ్ధాం, ఇంటికి వెళ్ళిపోతాం. ఏమన్నా అయ్యో వాడు ఎవడో పిలుస్తున్నాడు సిట్టింగ్ అంట, అయ్యో వీడెవడో ఏదో చేస్తున్నాడు ఇదంట అదంట అనుకుంటా నీ జీవితంలో ఇంకా నువ్వు వెనక్కి తిరిగే అనుభవంలో నువ్వు ఉన్నావు అనుకో, నీ జీవితం ఎప్పుడు కూడా దీవించుకోలేదు. Nobody entered to the promised land. ఒక్కడు కూడా దేవుడు తీసుకెళ్లాల్సిన ఆశీర్వాదకరమైన నేలకి ఒక్కడు కూడా ఎలా. ఓన్లీ ఎవరెవరో జాషువా కాలేబ్ తప్పితే ఎవరు వెళ్ళాలి. ఇదిగో తెలుసా, దే వర్ ఆల్వేస్ లుకింగ్ బ్యాక్. I want to encourage you today, my brother and sister, as we step into 2025. What are the things that you're looking back today? ఏ విషయాలు పడిపోతూ ఉన్నావు ప్రతిరోజు? ఏ విషయాలను చూసి దిగులు పడుతూ ఉన్నావు?
ఏ విషయాలు చూసి నువ్వు కృంగిపోతూ ఉన్నావు ఈరోజు? అప్పగించే దేవునికి చెప్పు, ప్రభువా, ఇట్ కుడ్ బి ఎ డ్రింకింగ్ హ్యాబిట్, ఇట్ కుడ్ బి ఎ స్మోకింగ్ హ్యాబిట్, ఇట్ కుడ్ బి సినిమాల పిచ్చి కావచ్చు నీకు, లేకపోతే అమ్మాయిల అబ్బాయి పిచ్చులు కావచ్చు, లేకపోతే ఎవరు డబ్బు వ్యామోహం కావచ్చు, లేకపోతే యాంగ్జైటీ, పద్దాకి ఏ చిన్నది వచ్చినా భయపడిపోతూ ఉంటామేమో, షేక్ అయిపోతూ ఉంటామేమో, లేకపోతే ఇక్కడ మాటలు అక్కడ గాసిప్స్ ఏమో, లేకపోతే వాడి జీవితం ఏమవుతుంది వీడి తొంగి చూసే అనుభవం ఏమో నీకు. అలాంటివన్నీ పక్కన పెట్టి ఈరోజు if you can surrender things, my God will make a way in the wilderness. Hallelujah. ఎడారిలో త్రోవని చేస్తాన్న దేవుడు ఆయన. Hallelujah. Hallelujah. ప్రేమైన సహోదరి సహోదర, God wants to do something great in your life, but new things happen when you start thinking new. Hallelujah. చెప్పండి, స్టార్ట్ థింకింగ్ న్యూ అని చెప్పండి. కంఫర్ట్ అయిపోయారు అనుకోండి, బయటికి రాను. నేను కంపెనీలో పనిచేసేటప్పుడు ఎవరైనా మధ్యాహ్నం 1 గంటకి నా వర్క్ అయిపోయింది, హ్యాపీగా బ్రతకొచ్చు కదా, చాలా కంఫర్ట్ అయిపోయారు, నా ఇష్టారాజ్యం అయిపోయింది, భయం వేసింది. ఎక్కువ కంఫర్ట్ అయ్యాము అనుకో, జాగ్రత్త. కంఫర్ట్ అయిపోతున్నావేమో కొన్ని విషయాల్లో, నీకు అన్నీ తెలుసుకుంటున్నావు అంటున్నావేమో. బట్ టుడే బైబిల్ ఇస్ సేయింగ్, లీవ్ ద ఓల్డ్ అండ్ లుక్ టువర్డ్స్ ద ఫ్రంట్. హల్లెలూయా. దట్స్ వేర్ యువర్ రియల్ ఫ్యూచర్ ఈస్. దేవుడి వాక్యం ద్వారా ఈరోజు మనకి తెలియపరుస్తూ ఉంది. హల్లెలూయా. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు నీ యొక్క పాతపు స్థితిని నువ్వు విడిచిపెట్టి కొత్త స్థితిలోకి నువ్వు వెళ్ళాలని వాక్యం మనకి సెలవిస్తుంది. లెట్ గో ఆఫ్ ద వరల్డ్. నీ పాతయన్ని విడిచిపెట్టేసే. ఇట్ కుడ్ బి ఎనీథింగ్. బట్ టుడే యు నీడ్ టు క్యారీ ఫార్వర్డ్ యువర్ హోమ్ టు లీవ్ ద ఓల్డ్ థింగ్స్ అండ్ ఫోకస్ ఓన్లీ ఆన్ గాడ్. ద సెకండ్ థింగ్ ఇస్ వాక్ ఇన్ ఫెయిత్. ఒబీడియన్స్ కలిగి విశ్వాసముతో నీ యొక్క జీవితం ఈరోజు ఈ సంవత్సరంలో కట్టాలి. ఎవరిపైన ఒబీడియన్స్ ఉండాలి, ఎవరిపైన విశ్వాసం ఉండాలి? ప్రజల పైన కాదు, మనుషుల దగ్గర కాదు, కానీ దేవుని సన్నిధి పైన నీ యొక్క విశ్వాసం ఉండాలి. హ్యావ్ ఫెయిత్ ఆన్ గాడ్. ఏదో విశ్వాసం అనగా ఈ సంవత్సరంలో ఏదో ప్రార్థన చేసేమో చూద్దాంలే జరిగిపోద్దులే కాదు. నీ విశ్వాసం ఎలా ఉండాలి అంటే, ఇదిగో నేను నమ్ముతూ ఉన్నాను నా దేవుడు సమర్థుడు. ఏ వాగ్దానం అయితే దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడో, ఐ విల్ మేక్ a way in the wilderness అన్నప్పుడు నా దేవుడు నీకు ద్వారం తెరుస్తాడు. అదే విశ్వాసం. హల్లెలూయా. Can you believe it and say that? నువ్వు నమ్ముతూ ఉన్నావా నీ జీవితంలో? Today you may not have a job. You are suffering with so many interviews, అన్ని రిజెక్ట్ అవుతున్నాయి, అసలు కాల్స్ రావట్లేదు. But the faith today you should have is, this year my God will provide favor in my life. Hallelujah. ఈ సంవత్సరంలో నాకు నా దేవుని యొక్క కృప నేను అనుభవించబోతూ ఉన్నాను. Faith is not passive, it's active. It requires obedience. Hallelujah. When you walk in faith, దేవుడు నీ జీవితంలో కొన్ని చేయాలనుకుంటే దేవుడు ఏమంటాడంటే కొన్ని విడిచిపెట్టాలి అంటాడు. విశ్వాసంతో విడిచిపెట్టాలి. అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు ఏముంది? He calls Abraham and says, come. అబ్రహాం కమ్ అన్నప్పుడు విశ్వాసంతో అడిగేశాడు కదా. తన పాత జీవితాన్ని విడిచిపెట్టాడు. బొమ్మల వ్యాపారతనం. He left his old life. And he believed that, Yahweh can change my life. That is faith. Believing when things are not happening in your life. దేవుడి పైన విశ్వాసం అంటే ఏంటంటే క్రియలు జరగనప్పుడు దేవుడి పైన చూస్తాం. Hallelujah. Believe that God can transform your life. My dear brother and sister, today expect the supernatural to happen in your life. Hallelujah. Say supernatural చెప్పండి. మనుష్యులకి అసాధ్యమైంది దేవునికి సాధ్యము. హల్లెలూయా. సిస్టర్ నాకు చెప్తున్నప్పుడు, సాక్ష్యం చెప్తున్నప్పుడు, yes, people may say something, but God is saying, she సిస్టర్ వాక్యం చెప్పినప్పుడు she received the word. In your mouth there is word. ఎప్పుడైతే ఎప్సిబా సిస్టర్ చిన్న మాట అంతా పంచుకుందో, she believed. That is faith. You believe something and you will receive the same thing. Hallelujah. టుడే నీ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది విశ్వాసం. విశ్వాసంతో నీ జీవితం కట్టబడాలి. 2025లో there is no other alternative. ప్రార్థనతో విశ్వాసంతో తప్పితే నీ జీవితం కట్టబడలేదు. నువ్వు ఎన్ని ప్రయాసాలు చేసినా ఎన్ని చేసినా కూడా 2025 is a year of favor for all of us. Hallelujah.